దేశంలో ముందుగా చేతికొచ్చే మామిడి పండ్లు మనవే. మార్చి, ఏప్రిల్ నాటికే పండ్లు మార్కెట్లో సందడి చేయడం తెలుగు రాష్ట్రాల ప్రత్యేకత. అలాగే సీజన్ ముగిసే దశలో మార్కెట్కొచ్చే మొగల్తూరు మామిడికి గిరాకీ అంతా ఇంతా కాదు. జూలై, ఆగస్టు వరకు ఫలరాజం తన రుచిని చూపుతుంది. ముఖ్యంగా ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు వ్యాపారులు పోటీ పడతారు. అలాంటి మొగల్తూరు మామిడి ఈసారి కూలపడింది. జూన్ మొదటి వారం నుంచి కురిసిన వర్షాలతో కాయ రంగు, రూపు పూర్తిగా మారిపోయింది. 30 పెట్టినా దొరకని పండు నేడు రూపాయి, 2 రూపాయలు కూడా పలకడం లేదు. అసలే తగ్గిన దిగుబడులకు తోడు ధర కూడా ఘోరంగా పతనమైనందున మామిడి రైతులు గగ్గోలు పెడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మామిడికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గిరాకీ. ఇసుక నేలల్లో పండే ఇక్కడి బంగినపల్లి రసాలకుండే తీపిదనం నోరూరిస్తుంది. మిగతా ప్రాంతాల్లో ఏప్రిల్, మే మాసాలకు పండ్లు వస్తే ఇక్కడ మాత్రం 2 నెలలు ఆలస్యంగా జూలై, ఆగస్టు నెలలో మార్కెట్కు వస్తాయి. అయితే ఈసారి పరిస్థితి తారుమారైంది. జూన్ మాసంలో కురిసిన వర్షాలు పంటను దెబ్బతీశాయి. మంగు తెగులు పట్టి కాయల రూపు చెదిరిపోయింది. ఏటా మార్కెట్లో ఎగరేసుకుపోయే ఫలరాజం వంక ఈసారి చూసేవారు లేరు. ఇటు దిగుబడి, అటు ధరలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేకంగా మొగల్తూరు అంటే ఒక ప్రత్యేకమైన నేమ్ ఉండేది. మామిడికాయకి మంచి పేరు ఉండేది. మంత్రులు గానీ ఉద్యోగస్తులు గానీ అందరూ గానీ బాగా ఎట్టుకెళ్ళడానికి బాగా టేస్ట్, అదొకటి పూర్వకాలం నుంచి ఉన్న పేరు. అయినా కానీ ఇది నిరుడు కూడా అలాగే ఇదే టైంలో గాలిదుమ్మ వచ్చి రైతులు నాశనం అయిపోయారు. 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అకాల వర్షాల వల్ల కాయలన్నీ నలుపు అయిపోయి మొత్తం అందరూ నష్టపోయారు. విశ్వవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా జూన్ నెలాఖరు కల్లా నెలాఖరు ముందే మామిడి కాయ అయిపోతుంది. కానీ అంతా అయిపోయిన తర్వాత మొగల్తూరు కాయ వస్తుంది. మినిమం ఆగస్టు నెలాఖరు వరకు కూడా ఉంటుంది. ఆగస్టు నెలాఖరు వరకు ఉండే క్రాప్ ఇవాళ జూన్ నెలాఖరుకే అయిపోయింది. 3 వంతుల కాయ అయితే చెట్టు నుండి రాలిపోయింది. వర్షాలకి నాశనం అయిపోయింది. ఉన్న మిగిలిన కాయకి రేట్ లేకుండా పోవడం వల్ల ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని పేరుపాలెం, కేపీపాలెం, రామన్నపాలెం, మొగల్తూరు, సారవ, తూర్పుతాళ గ్రామాల్లో 1000 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఇక్కడి మధుర ఫలానికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇతర జిల్లాల నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి భారీగా కొనుగోలు చేస్తారు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా దిగుబడులు తగ్గినందున మంచి ధరలు వస్తాయని రైతులు భావించారు. అయితే సరిగ్గా కాయ చేతికొచ్చే సమయంలో వర్షాలు ముంచెత్తడంతో కాయలపై నల్లమచ్చలు ఏర్పడ్డాయి. ఫలితంగా నిరుడు 30 రూపాయలు పెట్టినా దొరకని పండు నేడు ₹1/2కి పతనమైంది. కనీస ధరలు దక్కక మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత 1వ తారీఖు నుంచి కురిసిన వర్షం వల్ల ఈ మామిడికాయ సర్వనాశనం అయిపోయిందండి. దీంట్లో కలర్ మారిపోయి నల్ల మచ్చ వచ్చేసి కాయ మొత్తం కులిపోతుందండి. కులిపోవడమే కాకుండా ఇక్కడేమో గిరాకీ లేదు. కాయ 20-30 రూపాయలు అమ్మి టైంలో కూడా ఇలా కాయ రూపాయి, ₹10 కూడా చాక్లెట్ ఖరీదు కూడా లేదండి. మామిడికాయ రైతులు గిట్టుబాటు ధర లేకుండా సర్వనాశనం అయిపోయారండి రైతులు. రంగు మారిపోవడం వల్ల పైనుంచి కూడా ఎక్స్పోర్ట్ ఎవడో రాకపోవడం, ఎవరో ఖరీదు చేయకపోవడం వల్ల చాలా లాసిపోతున్నారండి రైతులు. 21 తారీఖు నుంచి 21వ తారీఖు దాకా కురిసిన వర్షాల వల్ల మామిడికాయ చెట్టు నాని ఈ పరిస్థితి అయిపోయే పరిస్థితి వచ్చింది. మొత్తం కాయ అనేది ఎవరు కొనకుండా మొత్తం ఎక్కడ చూసినా గోధులు తీసి కప్పెట్టే పరిస్థితి వచ్చింది. బుట్ట తీసుకొచ్చి మార్కెట్ లో పెట్టినా కనీసం తీసుకొచ్చిన ఆ కూలి మనిషికి కూడా పరిస్థితి లేదు. రేటు వర్షాలతో కాయ నాణ్యత లేకపోవడం వల్ల వ్యాపారులు కొనేందుకు ముందుకు రావడం లేదు. గోరు చుట్టుపై రోకటిపోటులా తెచ్చిన కాయలను నిల్వ చేసుకునే సదుపాయాలు లేని కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో శ్రమించి మార్కెట్కు కాయలు తెస్తే కనీసం కోత కూలీ కూడా రావడం లేదని తోటల పెంపకందారులు వాపోతున్నారు. లాస్ట్ ఇయర్ గాలివాన వచ్చి మామిడి తోటలో చాలా నష్టపోయండి. ఈ సంవత్సరం మాకు కాయ తొక్కడం వల్ల మాకు రేట్లు బాగా వస్తాయని మేము అనుకున్నాం. కానీ పంట చేతికొచ్చే టైంలో వర్షాల వల్ల 20 రోజులు ఆకుండా కురవడం వల్ల కాయ రంగు మారిపోవడం జరిగింది. అందుకని ఎక్స్పోర్ట్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాగే పంచాయతీ నుంచి మాకు ఎటువంటి కొట్లు లేవు. కొట్టుకొచ్చి 6,000, 5,000 చొప్పున మేము నెలకి కట్టడం జరుగుతుంది. అలాగే 30 సంవత్సరాల నుంచి కూడా ఏనాడు కూడా వర్షం వచ్చి పోయినట్టు ఉండేది. ఇప్పుడు 15 రోజులు, 20 రోజులు ఏకాగ్రంగా వర్షం ముంచెత్తేసి కాయలు డాగొచ్చేసి నానా విధాలుగా రైతులు బాధపడుతున్నారు. ఇప్పుడు అనుకున్న పరిస్థితుల్లో ఈ మంగుని చూసి ఎక్స్పోర్ట్ వాళ్ళు వచ్చి మాకు ఈ కాయ కావాలని చెప్పి అడిగింది లేదు, మార్కెట్లో పెడితే కొనింది లేదు. ఈ కాయ రూపం మారింది తప్ప దీంట్లో టేస్ట్ పోలేదు. ఊహించని వర్షాలతో రైతులు, గుత్తకు తీసుకున్న కౌలుదారులు అప్పుల పాలయ్యారు. సర్కారు స్పందించి మార్కెట్ గోదాముల సౌకర్యాలు కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు.